హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ టాక్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోంగూర రొయ్యలు. మనం రొయ్యలు క్లీన్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా చేసుకోవాలి. పెరుగు, ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే నీచు వాసన వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను 6 మీడియం సైజ్ గోంగూర కట్టలు తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు, ఒక 1.5 నుంచి 2 స్పూన్స్ వరకు కారం వేసుకుని ఇలా నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు గోంగూర నీళ్ళకి మెత్తగా మగ్గ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు రొయ్యల్లోకి మనము ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆయిల్ వేసుకుని ఇంకొంచెం వాటర్, రొయ్యలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఇలా ఎగిరిపెట్టుకోవాలి. రొయ్యల నుంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయి రొయ్య అంతా ఉడికిపోయిన తర్వాత ఈ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం ఇందాడ మగ్గ పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేస్తే ఇలా ఉంటుందన్నమాట చూడడానికి. ఇప్పుడు తాలింపు కోసం మనము ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఇలా తాలింపులోకి మనం ఈ గోంగూర రొయ్యల్ని షిఫ్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. అసలు కలుపుతుంటే నోరు ఊరిపోతుంది. గోంగూర రొయ్యలు ఫేవరెట్ కాదు అనే వాళ్ళు ఎవరు ఉంటారండి? గోంగూర అంటేనే ఫేవరెట్. మీకు కూడానా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.